కానీ ఇప్పుడు అంటే ఇప్పుడున్న సొసైటీకి, జనరేషన్‌కి ఇవన్నీ బోధించకపోవడంలో మత మార్పిడి అవుతున్నారు. తెలియక వదిలేస్తున్నారు. కరెక్ట్. అవును తల్లి. అవును. సో, బోధించకపోవటం. తప్పు మన వాళ్ళలోనే అంతే. ఉంది. అంతే. అంతే. అంటే ఒక చిన్న ఉదాహరణ అమ్మ మీరు బాగానే గుర్తు చేశారు. బోధించకపోవటం వల్లే. హ్మ్. నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, హ్మ్. నేను క్షత్రియ. మనం విడిపోయి ఉన్నాం కదమ్మా. ఆ! విడిపోయి అయితే ఉన్నాం కదా మనం. కులాలు. ఏమండి మన అందరూ బంధువులమే. హ్మ్. ఏమిటి వసుదంతా ఒకటే కుటుంబం. ఎలా ఎలా రెడ్డి కమ్మ కాపు మాల మాది కమ్మర కుమ్మరి క్షత్రియ బ్రాహ్మణ వీళ్ళందరూ ఎలా ఒకటి వీళ్ళందరూ ఎలా ఒకటి గోత్రాలతో. బోధించాలి. హ్మ్. మృగమదలలామ శుభ నీటిల వరజటాయు మోక్షఫలదా. వాల్మీకి రామాయణంలోనే జటాయు శ్రీరాముడు సంభాషణ ఉంది. హ్మ్. ఓ రామచంద్రమూర్తి బ్రహ్మకి 14 మంది కుమారులయ్యా. జటాయు చెప్తున్నాడు రాముడికి ఈ వృత్తాంతం అంతా. ఆ 14 మందిలోకి ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను. ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు మా జటాయు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు. వైశ్యస్ అంటాం కదా మన ఆర్య వైశ్యస్ ఉన్నారు. అలాగే కాశ్యప గోత్రంలో శూద్రులు ఉన్నారు. రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమ్మరి చాకలు అందరూ శూద్రులు ఉన్నారు. అమ్మ చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలే అని జటాయు రాముడికి చెప్పిన మాట నిజం చేస్తూ ఈ గోత్రాల్లో మనం అందరూ జీవించున్నాం. ఇప్పుడు మనం చెప్తున్నాం కదమ్మా మాది మహిపాల గోత్రం, ఇంకొకరు పైడిపాల గోత్రం చెప్పవచ్చు. ఈ అన్ని గోత్రాలకి మూలం మళ్ళీ కాశ్యప గోత్రమే. జటాయు చెప్పాడు కదమ్మా 4 వర్ణాలు చెప్పాడు కదమ్మా ఆయన. మనకి ఇన్ని కులాలు లేవు కదా తల్లి. ఇప్పుడు రెడ్డిలో చూడండి పోతం శెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కాపుల్లో పాటం శెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కమ్మ చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, మంగల్లో చూడండి పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కమ్మరి కుమ్మరి మాల మాదిగుల్లో ఈ పైడిపాల కౌండిన్య వశిష్ఠ గోత్రాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మన అందరూ బంధువులమే, ఒక తల్లి పిల్లలు, తండ్రి ఒక్కడే అని స్పష్టంగా చెప్పేటువంటి భాగవత రామాయణ గీతలు ఉన్నా వాటిని బోధించకపోవటం వల్ల మీరు వేరే మాది వేరే మాది అని చెప్పి అనుకుంటాం. అందరూ బంధువులవేనా ఆయన అని ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం గోత్రాలు చెప్తాం కదా, చూసారా ఇక వీళ్ళందరిలోనూ గోత్రం ఉంది, మన అందరూ బంధువులమే కదా అని చెప్పే బాధ్యత కూడా మళ్ళీ చెప్తున్నా అర్చక పురోహితులే తీసుకోవాలి ఆ బాధ్యతను. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకి అర్చక పురోహితుల బోధన కంటే కూడా ముందు నుంచి మనం అంటే కులాల విభజన ఎప్పుడైతే జరిగిందో ఒక వృత్తిని మనం ఎంచుకోవడం వల్ల అప్పటి నుంచి ఇదంతా అలైన్మెంట్ ఉంటే ఇప్పటికి ఇంకా ఏమైనా ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. అమ్మ ఇప్పుడు మీరు నేను విడిపోతూ 2 వాటాలు వేసుకున్నామమ్మా. ఎవరి దాకా ఎందుకు ఈయన పెద్ద అయినా తీసుకున్న ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అంటారా, వారిద్దరు ఆస్తులు వాటా వేసుకున్నారు. ఎవరో మీలాంటి పెద్ద మనసున్న మనుషులు పంచారు ఆస్తులు కూడా అనుకున్నాం కాసేపు. ఇద్దరు ఇష్టపడి ఆస్తులు పంచుకున్నారు కదా. ఈయనేమో పెద్ద ఆయనేమో చాలా వృద్ధులకు వెళ్ళిపోయాడు ఇంకా అదే ఆస్తులతోటి, చిన్న ఆయన ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. అమ్మ గౌరవం ఎక్కువ ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు ప్రపంచం దృష్టిలో? ఇంకా ఎక్కువ సంపాదించి ప్రపంచ కుబేరులు ఒకడైన పెద్ద ఆయన మీద ఉంటుందా, అన్న మీద ఉంటుందా? ఆస్తులు కోల్పోయిన చిన్న ఆయన మీద ఉంటుందా? పెద్ద ఆయన మీద ఉంటుంది. ఎందుకు తల్లి మరి ఆయన ఎలా సంపాదించడం ఆలోచిస్తున్నామా మనం? అవన్నీ మాకొద్దు, పైసలు ఉన్నాయా సంపాదన కదనమ్మా. అలానే మనం ఏదైతే వృత్తులు విభజన జరిగినప్పుడు ఎవరు ఏ వృత్తి ఎంచుకున్నారో ఆ వృత్తులనిచ్చే పరంపరాగతంగా సంపద ఎక్కడైతే కేంద్రీకృతమై ఉందో ఆ దాంట్లో సంపద ఆధారంగా స్థాయి ఆధారంగా వారికి ఆ గౌరవ మర్యాదలు మన్నలు జరుగుతున్నాయి తప్ప నేను అనుకోవటం ఆ కులం కింద నేను భావించట్లేదు. ఉదాహరణకు అంబేద్కర్ లాంటి వారు కూడా ఈ మనుస్మృతిలో చాలా ఇవి ఉన్నాయి, ఇక్కడ వర్ణ వ్యవస్థ అయ్యి ఉన్నాయి, మమ్మల్ని శూద్రులు అంటున్నారు మమ్మల్ని, లేకపోతే మమ్మల్ని తక్కువగా చూపించారు అని ఆయన ఏదో అలిగేషన్స్ కొన్ని చేస్తూ మనుస్మృతిని కాల్చాడు ఆయన. కాసేపు అంబేద్కర్ గారిని సమర్థిద్దాం, సరే అలా ఉంది మా హిందూ మతం మంచిది కాదు, మీ రాజ్యాంగం చాలా మంచిదే కదా అమ్మా, మీ దగ్గర అయితే వివక్ష లేదు కదా. మరి మీ రాజ్యాంగంలో వివక్ష లేనప్పుడు కలెక్టర్ కింద ఉండే బంట్రోత్ ఆయన దగ్గర ఉండే క్లర్క్కి సమానమైన శాలరీ ఉందా? సమానమైన క్వార్టర్స్ ఉన్నాయా? భారత ప్రధాన న్యాయమూర్తికి ఆయన దగ్గర ఉండే కారు డ్రైవర్కి లేకపోతే ఇంటి బయట ఉండే వాచ్మెన్కి సమానమైన ప్రోటోకాల్ సమానమైన శాలరీస్ ఉన్నాయా?
మరి అట్లా ఎందుకు ఇవ్వరండి మరి? మేము మంచోళ్ళం కాదండి, హిందువులు, మా సంప్రదాయాలు ఆచారాలు మంచివి కాదు. మరి ఎంతో గొప్పగా చెబుతున్న ఈ రాజ్యాంగంలో ఆ వివక్ష ఎందుకు పెట్టారు? మీకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్, పాయింట్ అర్థమైంది. యద్భావం తద్భవతి. అంబేద్కర్ కూడా ఆయనకి సహాయం చేసింది ఒక బ్రాహ్మణుడు, చదువు చెప్పింది. అవును. ఆయనకి ఆర్థిక సహాయం చేసింది క్షత్రియుడు. ఉమ్, మరి ఆయనకి ఎందుకు జరిగింది అంత వివక్ష ఉన్నప్పుడు? ఉమ్, ఆయన చదివించుకోడు కదా ఆయన కూడా. ఉమ్, అమ్మ ఇప్పుడైనా సరే మనది ఏ కులం అన్నా అవ్వండొచ్చు తల్లి, రెడ్డి అయినా, కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణైనా, క్షత్రియ అయినా, వైశ్య అయినా ఎవరన్నా ఉన్నామండి, ఉమ్. బాగా డబ్బు ఉంది వాళ్ళకి, మన కులమే కదా, ఏమీ లేని అబ్బాయికి ఇద్దాం అమ్మాయిని అనుకుంటారా? ఎలా ఇస్తారు సార్? ఆ? లేదు. మరి వారు అక్కడ స్థాయి చూసుకుంటున్నారు. మనకు 1000 కోట్లు ఉంది, వాళ్ళకి ఎంత ఉంది? వాళ్ళకి ఉందండి 200 కోట్లు, 2000 కోట్లు ఉందండి. అయితే మనం సమానం కలుపుకుందాం. ఉమ్, ఇదే కదా మీ వ్యాపారమే జరుగుతుంది కదా తల్లి, అది ఎప్పటికీ మారదు అది. ఉమ్.